సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు పరీక్ష టైం అనమాట. అది దేవుడు అట్లా పరీక్షగా దేవుడు నాకు ఇచ్చేవాడు టైం అనమాట. ఈ సంవత్సరం మరి దేవుడు వైరల్ ఫీవర్ గా ఇట్లా అటాక్ అయింది. అయితే 3 రోజులు ప్రభు దేవుని సన్నిధిలో మరి నేను ఇట్లాగూ కనీసం ఒక పైసా కూడా ఆర్థికంగా నష్టపోకుండా దేవుడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగనే ఈ సెప్టెంబర్ మాసంలోనే ఒక సంవత్సరం పోయిన సంవత్సరం అయితే కిడ్నీ బాధతో రాయితో బాధపడ్డాను పోయిన సంవత్సరం. అంతకుముందు సంవత్సరాలు అట్లా అయితే క్యాన్సర్ ఒక సంవత్సరం, అంతకుముందు ఆ తర్వాత అట్లా కొన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి పరిశోధన ఉంటుంది అన్నమాట. అలాగే ప్రభు సాయం చేశాడు దేవుడు. మరి ఈ సంవత్సరం అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభు చిన్నదానితో ఇది అయిపోయింది. అయితే ప్రభు 3 రోజులు 3 రాత్రులు దేవుని సన్నిధిలో నేను ఉన్నట్లుగా ప్రభు ఏవేవో ఆత్మీయమైన సంగతులు నాకు చూపిస్తున్నట్లుగా దేవుడు నాకు కొత్త అనుభూతిని దేవుడు ఇచ్చాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో నేను దేవుడిని మరి నిజంగా ప్రభు నాకు మంచి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ప్రభుని స్తుతిస్తున్నాను అన్నమాట. మా పిల్లలు అయితే సెప్టెంబర్ మరి 20వ తారీఖున మ్యారేజ్ డే కదా, మేము ఆ రోజు ఉన్నాం. మరి ముందుగానే ఒక ఫోటో దిగుతాం మా నాన్న అని వాళ్ళు ఫోటోలు తీసుకొని పెట్టారు. అందరు అనుకున్నారు అది మ్యారేజ్ డే అనుకున్నారు, కాదది. అయితే ముందుగానే వాళ్ళు పిల్లలు అలా చేస్తా వచ్చారు. అయితే దాన్ని బట్టి ప్రభును అలాగనే నా విషయంలో ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్నాం. మనం గ్రూప్ లో ఎలాగూ ఒకరొకరు కనెక్ట్ అయ్యి ఒకరితో ఒక సహవాసం, ఆత్మీయ అనుభవం ఇవన్నీ కూడా మరి దేవుడు ఒక కొత్త మార్పులోకి దేవుడు మనల్ని ఇంకా ఆత్మీయ ఎదుగుదలలోకి ప్రోత్సాహపరుస్తున్నాడు అనేటువంటి విధానంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అన్నమాట. యాక్చువల్ గా మన 24వ తారీఖున హైదరాబాద్ కూడా రావడానికి అంత లేదు ఓపిక. అయితే బ్రదరు, మాకు తెలిసిన మంచి బ్రదర్ స్నేహితుడు యపప్రాణ గారు, ఆయనే కారు పెట్టుకొని తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మరి నిజంగా సెప్టెంబర్ 24వ తారీఖున అది అక్కడ హెర్మోన్ యానివర్సరీ మీటింగ్, అది దాంట్లో పాల్పొంపులు పొందడం కూడా గొప్ప సంతోషాన్ని కలిగించింది అన్నమాట. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడనేటువంటి విషయాన్ని నేను గ్రహించి నేను తెలుసుకున్నాను అన్నమాట. మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నారు మా కుటుంబం కోసం. మరి నిజంగా మేము అంతగా పెద్ద సేవకులం కాకపోయినప్పటికీ కూడా చిన్న సేవకులమే అయినప్పటికీ ప్రభు మా విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి మరి దేవునికి మహిమ, మీ అందరి గొప్ప సహవాసాన్ని బట్టి గొప్ప ఆనందం, ఆదరణ ఉంది అన్నమాట. దాన్ని బట్టి నేను మరి కాబట్టి సెప్టెంబర్ నెల అది నాది పరీక్ష టైం అయితే అనమాట. ఆ టైంలో దేవుడు ఏదో ఒక పరీక్ష నాకు అనుమతిస్తాడు. అది నాకు సంతోషకరం అన్నమాట. చాలాసార్లు మరి మ్యారేజ్ డే చేసుకోలేకపోయామే అని చెప్పేసి అలాంటివి ఏమి లేవు అనమాట. అలాంటి విధానాలు ఏం లేవు. కేవలం దేవుడు పరీక్షించి ఏ పరీక్షకై పెడతాడో ఆ పరీక్షలో పాస్ అవటమే, అదే సంతోషం నాకు అన్నమాట. అట్లాగే ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ టీంలో ఉన్న వారందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. అన్న ప్రైజ్ లాడ్ అన్న, దయచేసి మీరు ప్రార్థన చేయండి. సహోదరుడు రూపేష్ ది బర్త్డే ఈరోజు, మరి తన కొరకు కూడా ప్రార్థన చేయండి అన్న. చెప్పండి అన్న కిరణ్ అన్న. ప్రైజ్ లాడ్, పంచుకోండి అన్న, పంచుకోండి. ప్రైజ్ లాడ్ అందరికీ, ప్రైజ్ లాడ్. అంటే మొన్న 24th అన్న మరి యుగంధర్ బ్రదర్ కూడా నన్ను బాగా వెతుక్కుంటూ, నేను సైలెంట్ లో ఉన్నా, బాగా వెతుక్కుంటూ వచ్చి నన్ను కూడా కలిశారు. అన్న ప్రభుదాస్ అన్న కూడా నన్ను చూడాలని వాళ్ళు కూడా ఎంతో వేచి ఉండి నన్ను కూడా కలుసుకోగలిగారు.
వాళ్ళు కూడా నా పట్ల కలిగిన ప్రేమను బట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అది పెద్ద ప్రవాహంలా ఉంది. ఆ రోజు ఎవరు కనపడట్లేదు, ఎవరెవరు కనపడట్లేదు. జనం బాగా వచ్చారు కాబట్టి వేళల్లో ప్రభువుకు సహాయపడ్డాడు మా సహోదరులను కలుసుకోవడానికి. ఇట్లా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మరి మరి వాళ్ళని చూడడానికి ప్రభు కృపణిస్తూ వచ్చారు. నాకు బాగా గొంతు జలుబు చేసింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, ఇంకొకటి మన గిద్యోన్ అని బ్రదరు మా తమ్ముడు అవుతారు, అన్న కొడుకు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు వడ్లమూడి వెళ్తారు పరిచర్యకి. వాళ్ళ మదరు రాత్రి దేవుని దగ్గరికి పిలువబడ్డారు. దయచేసి అమ్మ పేరు శాంతమ్మ, దయచేసి ప్రార్థన చేయండి వారి కుటుంబ ఆదరణ కొరకు. ఈరోజు భూస్థాపన అని చెప్తున్నారు. దయచేసి వారి కుటుంబ ఆదరణ కొరకు అక్కడ మరి పెదపాలెం గ్రామము, గుంటూరు జిల్లా, అది పొన్నూరు బాపట్ల దగ్గరలో. దయచేసి వారి కుటుంబ ఆదరణ కొరకు. అక్కడ వాతావరణం కూడా కొంత వర్షంగా ఉందంట. దయచేసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. పేరేం పేరా? శాంతమ్మ. శాంతమ్మ శాంతమ్మ. శాంతమ్మ వాళ్ళ భర్త పేరు రమేష్ గారు. రమేష్ అన్న ఆ, దేవుని దయలో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి రమేష్ అన్న ప్రభు దగ్గరకు వచ్చేవాడు కాదు. ఆయన కూడా ఈ మధ్య ప్రభు రక్షకుడికి అంగీకరించాడు. అయితే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నారు. తనే బాగా చూసుకునేది కుమారుడిని. కుమారుడు కూడా బలహీనంగా ఉన్నప్పుడు తనే చూసుకునే కదా, చాలా మంచి ఓర్పు కలిగి ఎంతో చక్కగా చూసుకునేది. ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ కూడా 80 to 90 మధ్యలో ఉంటుంది. ఆమెను కూడా చూసుకునేది. ఇప్పుడు కొంచెం గిద్యోన్ బ్రదర్కి తల్లి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమే. వారి ఆదరణ కొరకు దయచేసి ప్రార్థన చేయండి. ఎస్ అన్న. అన్న నాకు కూడా మెసేజ్ పెట్టాడు ఆ విషయం కొరకు. నిజంగా నేను అది సర్క్యులేట్ చేద్దాం తర్వాత అనుకున్నాను, బట్ మీరు చెప్పడం వల్ల మంచిదైంది. మరి నిజంగా ఆ విషయం కొరకు, కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. నిజంగా ఫిజికల్ గ్యాదరింగ్ అన్నది కూడా మనం కొంత ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ. మరి మనం అందరం కలిస్తే ఉండేటటువంటి సహవాసాన్ని వర్ణించలేం. మన అన్న వాళ్ళని కలిసినప్పుడు ఏడ్చేసాను పరిస్థితి. మరి ఎక్కడొస్తుందబ్బా ఈ ప్రేమ అనేది అర్థం కాలేదు. మరి జోనతాను దావీదు అంతగా ఎలా ప్రేమించుకున్నారన్నది నిజంగా క్రీస్తు ప్రేమలే ఆ గొప్ప మాధుర్యం ఉంది అనేది మనం గుర్తించగలుగుతాం. కనుక నెక్స్ట్ ఫిజికల్ గ్యాదరింగు మరి మనం జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ మరి అమృతాక మన టీం మెంబర్స్ అందరూ అనుకుంటున్నారు. దయచేసి ఈ విషయం కొరకు కూడా ప్రార్థన చేయండి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఓవర్ టు ప్రభుదాస్ అన్న. ప్రైజ్ లార్డ్. మహా